ఇళ్ల మీద పడి దాడి చేసి కొట్టి హింసించేటటువంటి పద్ధతులు ఎప్పుడైనా ఈ గుంటూరు పట్టణంలో ఉన్నాయా? లేవే. అయ్యా పెమ్మసాని గారు కొత్త సాంప్రదాయాన్ని పెట్టారని ఎంతసేపు అండి? 5 గంటల నుంచి 12 గంటల పావు గంట వరకు 12:15 వరకు వీరవిహారం చేశారండి. వీరవిహారం పోలీసులు లేకుండా ఉంటే చేస్తే అప్పుడు తెలిసేది. అందరూ మా వాళ్ళు వచ్చేవారు. పోలీసులు ఏమో మమ్మల్ని కొడతారు, మా వాళ్ళు వస్తుంటే వీళ్ళకి రక్షణగా ఉంటారు. పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేసే పరిస్థితికి పెమ్మసాని దిగజారిపోయావే. నీ సొమ్మేం పోయిందయ్యా. మళ్ళా అధికారం నీది పోయి మాది వచ్చిందనుకో స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా పోతాం అంతేగా. ఇక్కడ ఉన్నోడిగా సంక్రాంతిపోతే మేము కొట్టుకోవాలి అంతేగా. ఇది దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. అంతేకాదు ఎంత ఆశ్చర్యం అండి. 68 ఏళ్లు నాకు మంత్రిని చేశాను, విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, యువజన నాయకుడిగా ఉన్నాను, 2 సార్లు శాసనసభకు వెళ్లాను. అర్ధరేత్రి తీసుకెళ్లి 2 సీఏలు కొడతారండి, కాళ్ళు బగలేస్తారండి. ఇద్దరు చంద్రబాబు బంధువులే, లోకేష్ బంధువులు ఇద్దరు కూడా. ఒక ఆయన వంశీ, ఒక ఆయన గంగా వెంకటేశ్వర్లు. ఎంత ధైర్యమయ్యా మీకు? నాకు అర్థం కాలేదు. కాకి బట్టలు వేసుకొని ఎంత ధైర్యమయ్యా? నా కాళ్ళు బగలు తీసి నన్ను బెదిరించాలనుకుని ఎవరు చెప్పారా మీకు? పెమ్మసాని చెప్పాడా? లోకేష్ చెప్పాడా? ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు? రేపు మీకు చట్ట ప్రకారం శిక్షించే సమయంలో ఆ లోకేష్ రాడు, లోకేష్ బాబు చంద్రబాబు కూడా రాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.